తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావం ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు కనపడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు మరి ద్వాదశ రాశుల్లో తులారాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళకి? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల పనులు చాలా చక్కగా వేగంగా అయిపోతుంటాయి. కాస్త నచ్చినా నచ్చకపోయినా పని అయితే అయిపోతుంటుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు దశమ స్థానం కుజుడు ఉండగానే వీళ్ళకి ఏంటంటే మనుషులు నచ్చరు కానీ పనులు అయితే అవుతుంటాయి. ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్కరు కొత్త జాయిన్ అవుతుంటారు. ఆ బాస్కి వాళ్ళు నచ్చరు. ఏంటమ్మా వీళ్ళు ఎలా ఉన్నారు, నాకు నచ్చలేదు అని అన్న పని మాత్రం బాగా చేస్తుంటారు. అలాగా వీళ్ళకి తులారాశి వాళ్ళకి వీళ్ళు నచ్చకుండా వీళ్ళకి అన్ని అదృష్టం అనేది వస్తుంటుంది. సో నచ్చని పనులు నచ్చని వాళ్ళు పనులు చేస్తుంటే వీళ్ళకి ఆ పనులన్నీ ఈజీగా అవుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళకి మానసికంగా కాస్త విసుగు చికాకు ఉంటుంది. అంటే వాళ్ళు చూడగానే వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో చేయాలనేసి. కానీ వాళ్ళే చాలా ఫాస్ట్గా చక్కగా పని చేస్తుంటారు. సో మెయిన్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో బిజినెస్లో భాగస్వాములు ఉన్నారో ఆ భాగస్వాములతో కొంచెం కొత్త ఐడియాస్, కొత్త విషయాలు, కొత్త ప్లానింగ్స్, అంటే ఇంతకుముందు ఉన్న ప్లానింగ్స్ కంటే కొత్త ప్లానింగ్స్ చేయడము, ఈ మార్పులన్నీ జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు ఉండడం, ఈ 2 కాంబినేషన్స్, ఈ 3 గ్రహాలు ఇలా ఉండడం వల్ల ఏంటంటే పట్టింది పట్టు అన్నట్టుగా పని అవ్వాలి అన్నట్టుగా వీళ్ళకి ఇష్టం ఉన్న లేకపోతే పనులు అయిపోతూ ఉంటాయి పరిగెట్టుకుంటూ. సో అందుకని వ్యాపారస్తులకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి మార్పు అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మారడము, ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళడము, అది చాలా అన్కంఫర్టబుల్గా అనిపించడము. కానీ అన్కంఫర్టబుల్ అనిపించినప్పటికీ కూడా అది మంచి ఫలితమే. వాళ్ళకి ఇబ్బంది పడే కాదు. కాకపోతే స్టార్టింగ్ ఎవరికైనా ఉంటుంది, ఉద్యోగం జాయిన్ అవ్వగానే ఆ వాతావరణం నచ్చకపోవచ్చు, ఆ బాస్ నచ్చకపోవచ్చు, వాళ్ళు చేసే పని నచ్చకపోవచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా వీళ్ళకి అది సుఖమైన మంచిది లాభమే కానీ ఇబ్బంది పడే అది కాదు. సో తులారాశి వాళ్ళకి ఈ విధంగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి బాగుంది. విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికీ విద్యార్థులు మాత్రం కాస్త కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త బద్దగించిన చదువుదాలే చెప్పి కొంచెం ఏదైనా ఏమార్చినా అంతే లైఫ్ మొత్తం డిస్టర్బ్ అనేది బాగా జరుగుతుంది. విద్యార్థులకి కాస్త కష్టకాలంగా ఉంది, మిగతా అందరికీ బాగుంది. మరి వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎలా ఉంది పరిస్థితి? వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా వివాహాల ప్రయత్నం శుభ్రంగా చేసుకోవచ్చు నాన్న. ఎందుకంటే వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహాలు రావడం, కుదరడము, వివాహాలు అవ్వడము అనేది జరుగుతుంది బ్రహ్మాండంగా. సో వివాహాలకు జరగడానికి, శుభకార్యాలు జరగడానికి, ఇంట్లో శుభాలు జరగడానికి, తర్వాత సంతాన భాగ్యం కలగడానికి ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఈ మే మాసం నుంచి వీళ్ళకి మారింది. ఎప్పటి నుంచి అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ మే 18 నుంచి రాహు కేతులు మారుతారో అప్పటి నుంచి ఇంకా కొంచెం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు మారినప్పటి నుంచి ఇంకొంచెం మంచి ఫలితాలు. సో గురువు కూడా మారడం వల్ల ఈ నెలలో ఏంటంటే మనకి రాహువు, కేతువు, గురువు ఈ గ్రహాలు మార్పు అనేది జరగడం వల్ల ఏంటంటే చాలా విషయాలు
వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు అనుకున్న ప్లానింగ్ కంటే డిఫరెంట్ ప్లాన్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఈ తులారాశి వాళ్ళకి ఉన్నది. ఇంకా ఆరోగ్య విషయంలో దీర్ఘకాలంతో బాధపడి ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక నివారణ అనేది దొరికే అవకాశం కనిపిస్తుంది. చాలామందికి తెలియకుండా చిన్న చిన్న బాడీలో ఒక రకమైన ఇరిటేషను, పెయిన్స్ అని వస్తుంటాయి. అది కామన్గా ఖచ్చితంగా ఈ నెలంతా ఉంటుంది. అది అవి తగ్గవు. కొంతమంది మెడ పట్టేస్తుంటుంది, కొంతమందికి ఆ మెడలు తిప్పగానే టక్కన పట్టేస్తుంటుంది. ఎందుకు పట్టిందో తెలియదు, కానీ ఆ పెయిన్ పోదు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఇంజూర్స్ అనేది కొంచెం బాడీ మీద తగులుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. ఆ బాధ మనం అనుభవించాలి, ఆ విధంగా అనుభవించాలని రాసి ఉంది. అది కాస్తంత ఇబ్బంది పెడుతుంది. మెయిన్ ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త ఏమైనా మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు దిగినప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్లకుండా కొంచెం స్లోగా నిదానంగా వెళ్తూ ఉంటే కాస్త ఇబ్బంది ఉండదు. జనరల్గా రోజు వెళ్ళే పనుల్లోనే కాస్తంత ఏదో కొంతమందికి ఎక్కువ మెడ పట్టేయడము, నడుము పట్టేయడం ఉంటుంది తులారాశి వాళ్ళకి. దీంట్లో ఏంటంటే ఇక్కడ మన స్టెప్స్ ఎక్కినప్పుడు దిగినప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. ఇది కొంచెం జాగ్రత్త పడితే మంచి ఫలితాలు ఉన్నాయి. ఓకే, మరి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు తులారాశి వాళ్ళు? పరిహారాలు దుర్గమ్మ వారిని ఆరాధన ఎక్కువగా, అసలు గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు గణపతి కంపల్సరీగా నమస్కారం చేసి ఎటువంటి విఘ్నాటంకాలు రాకుండా మమ్మల్ని కాపాడని చెప్పి వెళ్ళాలి. దశమ స్థానంలో కూర్చో వీళ్ళకి వెళ్ళే ప్రతి పనికి కొంచెం విఘ్నంలా మాకు అనిపిస్తుంది, ఆటంకం పడిందేమో అనిపిస్తుంది. ఆ విఘ్న ఆటంకాలు రాకుండా గణపతికి ప్రార్థన చేస్తే ఆ మనిషి నచ్చపోయిన ఆ పని అయితే సాఫీగా అవుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక మనిషి రాగానే పలకరింపులో వీళ్ళకి నచ్చదు, కానీ పని తీరు చూస్తే వాళ్ళు నచ్చుతారు. కొంతమంది మనిషి రూపాన్ని చూస్తారు, ఆ రూపం నచ్చదు కొంతమందికి. ఏంటి ఇలా ఉన్నాడు, వీడిని చేస్తాడు అని చెప్పేసి, కానీ ఖచ్చితంగా చేస్తారు. కానీ అలాంటి విషయాల్లో వీళ్ళు కొంచెం తారాసపడే అవకాశం ఈ మాసం అంతా ఉంది కనుక వీళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఏంటంటే గణపతి దండం పెట్టుకున్నారు అనుకోండి, అలాంటి ఆలోచన, అలాంటి చూపు, అలాంటి వీక్షణ అనేది ఉండదు వీళ్ళకి. సరే మీ పని చేసుకోండి అని చెప్పి వదిలేస్తారు. సో అలాంటి ఇబ్బందులు అనేది బయటపడతారు గణపతికి ఆరాధన చేయడం వల్ల. తర్వాత దుర్గమ్మ వారికి ఆరాధన చేయడం వల్ల ఈ తెలియకుండా వచ్చే పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి నుంచి విముక్తి. అమ్మ, మరి తులారాశి వాళ్ళు ఏ వస్తువుల్ని దానాలు చేస్తే మంచిదంటారు? సో వీళ్ళు దానం చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వచ్చే ఎండాకాలం, ఈ ఎండాకాలం మొత్తం ఇంకా ఎండలు బాగా మండుతుంటాయి కదా, చల్లని పదార్థాలు, చక్కగా తీపి పదార్థాలు, ఇవి కొంచెం దానం చేయడం చాలా మంచిది. తేనె అలాంటివి కూడా దానం చేయొచ్చు. సో ఇవి దానం చేయడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు అనిపిస్తాయి. మామూలుగా చల్లగా ఉండే పదార్థాలు ఏవైనా సరే, ఐస్ క్రీమ్స్ కానీ, చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ కొనివ్వడం కానీ, తర్వాత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కాస్తంత కొబ్బరి బొండాలు అలాంటివి తీసి ఇవ్వడం కానీ, ఇవి చేస్తూ ఉంటే ఏదైనా సరే పదార్థం అనేది నీటితో తయారైన పదార్థాలు కాస్త ఇస్తూ ఉంటే మంచిది వీళ్ళకి. ఇవి చేయండి, మంచిది. ఓకే, రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, తులారాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ నెలంతా కూడా వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు అమ్మ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే చల్లని పదార్థాలను దానం చేయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.